పోయేవాడికి కూడా తెలవలసిన మ్యాటర్. నా సమర్పణ నాకు నా దేవుడికి ఎవరిగా పిచ్చి మాటలు మాట్లాడు. ఎవడు చెప్పండి ఇక మాట? దారిపోయే భక్తిహీనుడికి పాపిష్టోడికి కూడా కనపడేంతగా వెలుపటి ఆవరణంలో పెట్టాడు, బలిపెట్టాడు. నీ సమర్పణ నీకు నీ దేవునికి మాత్రమే చెందిన అంతరంగిక విషయము కాదు, సర్వజనులకు తెలియాల్సిన బాహాటపు సాక్ష్యం. ఆమె అంటారు. ఇప్పుడు సైలెంట్గా ఉంటారేంది? ఏకీపించాల్సిన వచ్చిన ఇదే మరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ పాస్ అయిపోతే నెక్స్ట్ గంగాలం శుద్ధీకరణ. ప్రతి పొరపాటుని పాపాన్ని తెలిసి తెలియక అన్ని ఒప్పుకొని ఒకసారి చేసుకోవాలి. అక్కడ అయిపోతే దీపవృక్షం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ సేవకుడి గురించి మాట్లాడాలి, సమర్పణలోకి రావాలి, శుద్ధీకరించుకోవాలి, శాంక్టిఫికేషన్, రైట్? డెడికేషన్, శాంక్టిఫికేషన్, అనాయింటింగ్, పరిశుద్ధాత్మ నింపబడాలి. మళ్ళా సరైన సహవాసం, సరైన సహవాసం. అదే వల్ల అయ్యే రొట్లు గుడారం బయట పెడితే వరకు దెబ్బ పాడైపోతాయి. ఇక్కడ 7 రోజుల నుండి 8వ రోజు కూడా తినడానికి పనికి వస్తాయి. లోపల మ్యాటర్ వేరు కదా. అలాంటి పల్లె కూడా తయారు చేసి సేరు గోధుమ పిండితో ఒక్క పప్పును చేసి 12 బయట పెడితే వేస్ట్ అయ్యి. కానీ ఏ సహవాసం? ఎవరితో సహవాసం? ఎక్కడి సహవాసం? తెలుసుకోకపోతే ఏదో ఒక బల్ల మీద చేరతావు. యజమాని బల్ల కాదు, నీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగా. 7 దినముల గుడారములు ఉన్న తర్వాత 8వ దినమందు యాజకులకే ఆకలి తీర్చగలిగిన ఒక జీవపు రొట్టెగా నువ్వు మారాలంటే నువ్వు ఉండాల్సిన ప్లేస్ పరిశుద్ధ స్థలములో ఒక బల్ల దగ్గర సంగతి మర్చిపోకూడదు కదండి. సరే, ఇప్పుడు చెప్పండి. సరైన సమర్పణ నీకుంటే బలిపీఠం, శుద్ధీకరణకు వస్తే, అభిషేకం పొందితే, పరిశుద్ధుల సహవాసంలో ఉంటే అప్పుడు దూపం ఎదుగా ప్రార్థన జీవితం. అక్కడ దాకొస్తే నేను కలుగుతాను రమ్మాను. ఇది ఆఫర్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటాడా దేవుని కలుసుకునేంత మ్యాటర్ ఉందా? లేదు. లేక కదా ఆయన వస్తున్నాడు. మనం ఏదన్నా పని మీద ఏదో రకంగా తిప్పలు అక్కడికి వెళ్ళిపోయే మ్యాటర్ ఉంటే ఆయన రావడం ఎందుకు, సావడం ఎందుకు? ఈ వల్ల అవుతలేదు. తమ తమ ప్రయత్నములు యందు మనుషులు వ్యర్థులైవి. They failed utterly in all their tries. ఓటమిలో సంపూర్ణ సాధించేసేవారు, అన్నిట్లో ఓడిపోయాం. అందుకని వాళ్ళ వల్ల కాదని వాళ్ళు కేవలము హృదయమును తప్పిపోవు మనుషులని తమ తమ మార్గముల యందు ప్రయత్నముల యందు వ్యర్థులైరి అని జాలిపడి, సరేలే వాళ్ళ బదులు ప్రాయశ్చిత్తం మనమే చేద్దాం, సమాధానం బలి మనమే చేద్దాం, అర్థం లేకుండా మనమే చేద్దాం, వాళ్ళని తీసుకెళ్ళిపోదాం అని అన్ని చేసేద్దాం. ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. నేనేం చేయమన్నాడు? డబ్బులు ఇమ్మన్నాడా? కులం మారమన్నాడా? మతం మారమన్నా? మీరు ఇక్కడ దాకా రండిరా, నేను కలుసుకుంటాను. కలుసుకుంటే మ్యాటర్ మారిపోద్ది. ఒక్కసారి కలుసుకుంటే ఇప్పుడు మామూలు కూడా దేవునికి స్తోత్రం కలుగుతాయి. గట్టిగా జీవితంలో 5 కొంపలు పోచి 6వ కొంపలు పోచారు రెడీ అయిపోయిన పాపిష్టి మనిషి వేసుకోమని బాగా ఇక్కడ కలుసుకుంటే సువార్తిలో అయిపోయింది. మొత్తం రక్షించేసింది. దేవునికి స్తోత్రం. ఒక ఉగ్రవాదిని వేసుకోమని కలుసుకున్నాడు అంటే యేసు రక్తం ఏం చేయ అపోస్తులుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన్ని కలుసుకుంటే మ్యాటర్ మారిపోతుంది. ఆయన కలవకే ఇబ్బంది, కానీ కొండ మీదకి ఎక్కగలిగితే, ఆయన కలవగలిగితే, ముఖామికి చూడగలిగితే, దగ్గరగా మాట్లాడగలిగితే, కిందకు వచ్చినప్పుడు మ్యాటర్ వేరుగా ఉంటుంది. మ్యాటర్ వేరుగా ఉంటుంది. అప్పుడు దాకా కారాలు మిరియాలు నూరేసి కడిగేస్తున్నాడు ఎవడు అడుగు వెనక్కేస్తాడు. అంతే. అందుకన్నా మ్యాటర్ ఏముంటుంది. ఎందుకని మనం ఆయన కలుసుకున్నాం. ఎమ్మెల్యే గారిని కలిసి సెల్ఫీ తీసుకొని బయటకు వస్తే చూపించుకున్నాడు అంటాడు. ఫోటో అందరికీ చూపించేస్తుంటాడు. కానీ ఇక్కడ చూపించుకోగల మొహం కనబడుతుందని. నేను అంటున్నది ఏమిటంటే, ఎన్నో సమస్యలను చూసి సేవ చేస్తున్నాం. ఆయన చూసి చేస్తాడు. ఇప్పుడు ఓటమే, బాధే, కరువే, కష్టమే, నింద ఇవన్నీ చూసి 2 వ్యక్తులు మన పని. ఖాళీ పాత్రలు, చిరిగిన చొక్కాలు, తరుక్కుపోతున్న గుండెలు, ఆకలికి ఎండుతున్న డొక్కలు మీరు చూసి 2 ఎక్కటవేనా? ఒక దైవజనుడు అంటాడు, విను వీధుల్లో నిన్ను కలియక ముందే. అక్కడ ఆ మహిమలో కలవక ముందే ఒకసారి పర్సనల్గా కలుసుకోవాలి. అది కసి, అది భక్తి అంటే.
నువ్వు దీవించాలి ప్రభా, ఆశ్రయించాలి ప్రభా. ఈ రాత్రికి ఒకడు అంటాడు ప్రార్థన చేస్తే నెత్తి మీద బంగారం రసన పడుతుందంట, ఇంకోటి మీద కొబ్బరి పడుతుందంట. రాత్రి మీద ఏం పడుతుంది? సోది మాటలు పడతాయి రాత్రి మీద. ఎందుకండి ఇవి? ఒక నెత్తి మీద బంగారం రసన పడితే ఇప్పుడు ఏం చేయాలా? చిన్న పేర్లు కొనుక్కొచ్చుకున్నంత గోకేసుకుని అమ్ముకోలేదు బంగారం. ఎంతకాలం అభిషేకాన్ని పొంది ప్రార్థన చేస్తే నెత్తి మీద బంగారం రసన పడుతుంది. చివరిగా కాళ్ళ కింద బంగారం ఉంటాను. దాని మీద కాన్సన్ట్రేషన్ వల్ల ప్రభా ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, దుమ్మి తప్ప బంగారం పడతలేదు. ఇక్కడ ప్రార్థన రసన కాదు, బంగారమే పడిపోయింది. ఏంటైతే చిన్న చిన్న పొడి కాదు, బంగారం ముద్రలు పడిపోయింది. ఇప్పుడేంటి? ఆ బలంగా పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. మా ఇంట్లో బంగారం బిస్కెట్లు కురిసి రాత్రులు పొద్దున్న టీవీలో సాక్షి చెప్పేవారు. అదృష్టవంతులను కీర్తిస్తారు. నేను చాలా మర్యాదలు ఉంటాయి తర్వాత మంచోళ్ళందరూ స్తోత్రం చేస్తారు. అన్ని పిచ్చి పనులే. శేషాలు అమ్మారు, ఖర్చులు అమ్మారు, పొట్టుకోట్లు అమ్మకాయ ఎవరు కొంటాడు కొనేసారు. ఇప్పుడు సాపలు అమ్ముతున్నారు. యోగా మేటోడికి టెన్షన్ పట్టుకుంది, నేను మాకన్నా ఎక్కువ చేపలు అమ్ముతున్నాడు. ప్రియర్ మే అంటాడు, అందరూ చిన్న వాళ్ళు సాక్షి. నేను దీని మీద కూర్చున్నాక నాకు అరగంట చేసి ఇప్పుడు 2 గంటలు చేస్తాను అంటున్నాడు. దేవునికి బాబు ఎన్ని కాదు, నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మనం ఇక్కడ దాకా రాగలిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఒక్కసారి కలుసుకొని రోడ్డు ఎక్కితే సేవ వేరుగుంటుంది, ఆ వ్యవహారం వేరుగుంటుంది. అసలు ఆ మూమెంటే అసలు అది సూపర్ ఉంటుంది. అసలు ఆ ప్రోగ్రాం వేరుంటుంది. ప్రార్థనలో కనిపెట్టి ఓ స్పష్టమైన దర్శనం పొందుకుంటూ రోడ్డు ఎక్కితే ఏం జరగకుంటుంది? ఆ దర్శనం చూసినోడికి నడి సముద్రంలో 14 రోజులు అయిపోయింది, 14 రాత్రి మొదలు వాడు పగిలిపోయింది, చెక్క మొక్క పట్టుకుని సముద్రంలో పుట్టి చచ్చిపోయే పరిస్థితి, ఏదో ఒక దీపాలను చేయని పరిస్థితి, బతుకుదామని ఆశ లేదు. అలాంటి మూమెంట్లో పౌరులు వెళ్ళేసి తలవ రొట్టె చేతులు తెరమని ఎవరుగా చచ్చిపోతారు రొట్టె అన్నాడు. వాడికి ఎప్పుడు మనము ఎవడు నశించడు, తల వెంట్రుకలు రాదు తినా. అదేంటా ఎలా మాట్లాడదా? నిన్నటి రాత్రి దేవుని దూత నా దగ్గరికి వచ్చి ఆ దర్శనం ఉన్నట్టు సౌండ్ అలాగే ఉంటుంది. ఎంతసేపు వాళ్ళలో కెత్తాలు శాఖలు మొక్కలు ఈ చూసేవాడికి టెన్షనే ఉంటుంది, ఎవరన్నా చూసేవాడికి ధైర్యం ఉంటుంది. మంచోళ్ళు ఎవరన్నా అన్నుంటే ఏదో స్తోత్రం చెప్పండి. అవునండి, ఆ దర్శనం కళ్ళు తెరవబడితేనండి. ఎలీషా కృష్ణుడు ఏమన్నాడు? చచ్చిపోతున్నావు, అయ్యో దైవజనుడు నశించుతుంది, నీ నోటి మంచి పదవి ఎప్పుడు వస్తుందరా? దైవజనుడా ఏడు వాడా మనం నశించింది. ఏంటి బాధ ఏంటి? చూడక్కడ రథాలు గుర్రాలు రౌండ్ వేసారు, మనకి చట్టాలన్నీ మారిపోయింది, బిగించేసే ఎదురులా లేదు. అడు ఏ కనపడది, అడు చూపు మండిపోదు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభు చూస్తున్నట్లు విని కళ్ళు. అప్పుడు తెలిసి హల్లెలూయా స్తోత్రం అన్నాడు. ఆడికి వీడికి మధ్యలో ఇంకొక అరేంజ్మెంట్ ప్రభు ఆల్రెడీ స్తోత్రం చెప్పరే. వీడికి ఏది కనపడకపోయినా నాకు బాధలో పో, వీడికి అయ్యే కనపడతాయి. వీడికి చూపు లేదు, వీడికి ఏది కనపడదంటే ప్రభు ఈ అంధుడు అని ఏదో ప్రార్థన చేయొచ్చు. వీడికి దేవుని ఏర్పాటు మాత్రమే కనపడదు, సైతాన్ గడి అన్ని తేట కనపడతాయి. ఇప్పుడు ఎన్ని రథాలు అయ్యాయి, ఎన్ని గుర్రాలు అయ్యాడు, ఎంతసేపు సాక్ష్యం చెప్పినా నల్ల కనపడింది, చీకటి కనపడింది, సాక్ష్యాలు మండిపోతే ఎప్పుడు అదే. కానీ దేవుని అగ్ని వెలుగు నాకు కనపడతానికి ఆ చూపు లేదు. మళ్ళీ ఎక్కడ ఉంటాడు? ఆ చూపు ఉన్నవాడు పక్కనే ఉంటాడు. ఆ చూపు వీడుకూడదు. ఎందుకని? ఆయన ప్రార్థన చేసి చేడికి, ఆయన ప్రార్థన చేస్తే ఫోన్ చూస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే బయటకు వస్తాడు. ప్రార్థన చేసుకుందాం అనగానే ఇంటర్వెల్కి. కొంతమంది ఎన్ని గంటల వాక్యం చెప్పినా రెప్పైగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం అనగానే అఫీషియల్గా ఇంటర్వెల్ ఇచ్చిన టక్కనే సరిపోతాడు బయట. అది ఎక్కడ ఉంటాడు? పక్కనే ఉంటాడు. అడేం చూస్తాడు? సైతాన్ గడియే చూస్తాడు. ఎందుకని? దేవుడు చూపించే దేవుడు ఉన్నాడుగా. ఆడెవడో అప్పుల పాలు అయిపోయి ప్రార్థన చేయడు, ప్రభా నువ్వు ఏ జరిగితే తీస్తున్నావు కదా, ఈ రోజున ఇంత క్యాష్ మూట పడాలి, రోడ్డు మీద వెళ్తాను, రోడ్డు మీద పడిపోవాలి మూట అంట. అప్పులను తీర్చేసుకొని నీ సేవ చేసుకుంటాను, నీకు అసాధ్యం కాదు, నువ్వు చేస్తావు, నమ్ముతున్నాను చెయ్యి అని చెప్పేసి తీవ్రంగా ప్రార్థన చేశాడు.
దేవుడు కూడా ఇంకా సర్లే బాబు డబ్బులు తీసుకుని సేవ చేసుకుంటాడు, ఇంత బంగారం ఉన్నాడు, డబ్బు ఒకటి పెట్టాడు త్రోవలో, ఇంకా 2 అడుగుల్లో దాన్ని తీసుకుంటాడు అనగా అసలు గుడ్డోడు ఎలా నడుస్తాడబ్బా అని ఆలోచిస్తాడు. గుడ్డోడు పాపం కదా ఎలా నడుస్తాడబ్బా కళ్ళు మూసుకొని బాగా నడిచాడు, మూట దాటేసాడు. మూట దాటి అవతలికి వెళ్ళిపోయాక నాన్న అమ్మాయి కూడా వచ్చాడు, మూట దొరికి నడుపుకోడు దేవుడు. నిన్ను అడిగాను మూట పెట్టమని, నువ్వు పెట్టలేదు, న్యాయమా నీకు అడిగితే నీకు అదే పోయాక అప్పుడు దాకా చూసావు, కరెక్ట్గా మూట దగ్గరికి వచ్చాక నువ్వు కళ్ళు మూసేది గుడ్డోలో ట్రైన్ అయ్యి కరెక్ట్గా ఆశ్రదించబడే టైంలో ఏదో పనికిమాల ఐడియా వస్తుంది మనకి, పనికిమాల ప్లాన్ వస్తుంది మనకి, ఆ పథకం అమలు చేస్తాం, ఆ ట్రిక్ ప్లే చేస్తాం, మొత్తం దేవుడు ఇచ్చింది ఆశ్రయించాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దానిని పొందుకునే లోపు మనకేదో సొంత ఐడియా ఒకటి వస్తుంది, మినిస్ట్రీలో చర్చిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మొత్తం నచ్చినాయి. మనం అలా చేయకూడదు. ఏమట్లేదు మీరు అది ఇప్పుడు అలాగే చేయండి పోరు, ఇప్పుడు అన్నా మరి ఏమని మనం ఎక్కడ దాకా రావాలంటారు? అంతేనండి, ఎక్కడ దాకొస్తే అని అంటాడు, నేను నిన్ను కలుసుకున్నాను. ఇది ఆయన వాగ్దానం. ఇప్పుడు అబద్ధం ఆడటం, మోసం చేయడు, అరచేతిలో వైకుంఠం చూపించి తిరిగి బొమ్మం చేసి ఏమండి మహిమను చూపేదను, మీరు కర్మములు అనుభవించగలరు, చేసుకోము కాదు. భూమిలో చాలా మంది మహిమను చూపగలిగిన వారే, కర్మములు మాత్రం అనుభవించలేదు, ఎవడనూ తప్పించలేడు. మరి రాబడితే నువ్వెందుకు తప్పిద్దానని కదా ఆయన దాన్ని పెట్టావు, నీవే అనుభవించగలడు. అంటే యేసుప్రభు మహిమను చూపించడానికి రాలేదు, తన మహిమను మనకి ఇవ్వడానికి వచ్చింది, శిక్షను తప్పించడానికి వచ్చింది. అందుకదా ఆయన సర్వజనులకు దేవుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. కనుక యేసయ్య తన మహిమను చూపించినను మునిపించువాడు కాదు, తన మహిమను నీకించుటకు నీ యొద్దకు కలుసుకున్నకు వచ్చుటకు దేవుడు. రైట్, ఇప్పుడు ఇది ప్రార్థనా జీవితంలో శిఖరాగ్ర స్థాయి కాదు, ఇదే కలుసుకోవటం. ఇప్పుడు చదవుతుంది బాధ వినండి. ఇక్కడ దాకా రాగలిగితే నేను ఇప్పుడు దేవుణ్ణి కలుసుకుంటతో ప్రార్థనా జీవితం ఆరంభమవుతుందా, ముగుస్తుందా? అది కదా. దట్ ఈస్ నాట్ ద పీక్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ లైఫ్, దట్ ఈస్ ద ఒరిజినల్ పాయింట్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. నా మాట మీకు అర్థమైందా? సరైన సమర్పణతో, సరైన శుద్ధీకరణతో, సరైన అభిషేకముతో, ఏమండి సరైన సహవాసములో ప్రార్థన జీవితములకు నువ్వు అలవాటు పడితే, మళ్ళీ అన్నా సరైన సమర్పణతో, సరైన శుద్ధీకరణతో, సరైన అభిషేకంతో, సరైన సహవాసంతో నువ్వు ప్రార్థనా జీవితములకు అలవాటు పడితే దేవుడు తప్పకుండా నిన్ను కలుసుకుంటాడు. అలా దేవుడికి నీకు ఒక ముఖాముఖి వ్యక్తిగత పోరాటం, పెరుగులాట, అనుబంధం, ఎన్కౌంటర్ స్టార్ట్ అయిన తర్వాత ఏమండి అక్కడి నుంచి ఉంది అసలు మజా. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు అలా దేవుణ్ణి ఒకసారి వ్యక్తిగత ముఖాముఖి ప్రార్థన అనుభవమును కలిగేటయే ప్రార్థనా జీవితము ప్రారంభం అంటున్నారు. అది పీక్ లెవెల్ కాదు, దట్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి ఎక్కడికి వెళ్ళాలి? వెరీ సింపుల్. మత్తయి సువార్త 26వ అధ్యాయం, వెరీ సింపుల్ పాయింట్, 38-40. అప్పుడు యేసు మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి 40 వచనం, నాతో కూడా మెలకువగా ఉండడి. ఆయన మరలా శిష్యుల యొద్దకు మరలా వచ్చి వారిని నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా. చాలండి, మరొక మారు కూడా అదే మాట మాట్లాడతాడు. మీరు ఎరిగిన విషయాలు 40 కూడా ఆముచ్చుకుంటుంది. ఇప్పుడు నన్ను చూస్తూ ఒక మాట వినండి. యేసయ్య తన శిష్యులను గెత్సేమనే తోటలో నాతో కూడా మెలకువగా ఉండడి అని అడిగారు కదా. ఏం చేయడానికి? వెరీ సింపుల్. ఆయనతో కూడా కూర్చోవడం దేనికోసం అండి?
అంటే దీన్ని డైరెక్ట్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నాతో కూడా ఒక గడియ అయినా ప్రార్థన చేయండి అనేక ప్రభు అడిగింది. మాట్లాడతారా మీరు? అంతే కదండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువారు శిష్యులను ఏమని అడుగుతున్నారు? నాతో కలిసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. సీరియస్గా తీసుకోండి మాట. యేసు ప్రభు ఎవడున్నారండి? నాతో కలిసి. రైట్. నిర్గమాకాండం 30:6 మనం ఏం చదువుకున్నాం? ఇందాక ఏం చెప్పుకున్నాం? నీవు ధూప వేదిక వరకు రాగలిగితే ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తాడు. అంతేగా, ఆయన నిన్ను కలుసుకోవడానికి కలిసి ఏం చేస్తాడు? రోమా 8:26 యుక్తముగా మనకు ప్రార్థన చేయడం ఎలాగో చేత కాదు కనుక ఆయన తానే మన లోపలికి వచ్చి మన పక్షంగా మనతో కలిసి విజ్ఞాపన చేస్తాడు. ఓ విధంగా చెప్పాలంటే మన లోపలికి తాను వెళ్ళి బాధపడకరా, నేను ఉన్నాను కదా, నేను చేస్తానులే అని మన పక్షంగా ఆయన చేస్తాడు ప్రార్థన. మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తేనే మీకు దీవెన అయితే, మీ పక్షంగా ఆయనే చేస్తాడు. ఎంత అద్భుతం అండి అది. అసలు దానికన్నా అద్భుతం ఇంకేంటి చెప్పండి? నీకు ప్రార్థన చేయడం రాదని నీ మంచం దగ్గర నీ మోకరించి ప్రభువా కనికరించాయి, నీ పాపాలు నేనే ఒప్పుకొని, నీ రోగాల కోసం నేను కృప కోరుకొని, నీ కుటుంబ పక్షంగా నేనే వేడుకొని, నీ భవిష్యత్తు కోసం నేనే అంగలార్చి, నీ పక్షంగా నేనే చేస్తే అది నీకు ఆశీర్వాదకరమైనప్పుడు, నీ పక్షంగా నీ లోపల నుంచి నీ ప్రియ పరిశుద్ధాత్మనే ప్రార్థన చేస్తే ఇంకెంత బీభత్సంగా ఉంటుంది అది. ఏమన్నారంటే బాబు మీరు? ప్రతి వారు కూడా నాకు సందేహం అడిగాను. నేను ఏమన్నా అకౌంట్ నెంబర్ చెప్పానా? 25 సంవత్సరాలు దరిద్రం ఎప్పుడు చేయలేదు, ఎన్ని దేశాలు ఇలా చేయాల, ఎన్ని పుస్తకాలు రాసింది చేయాల. మీకు అర్థమైందా? మిమ్మల్ని అడిగింది స్తోత్రం చెప్పానేక యావదాస్తే నాకు ఇచ్చినట్టుగా చూస్తారు సీరియస్గా. ఎవరిని వాటర్ బాటిల్ కూడా అడగలేదు నేను, స్తోత్రం అడిగింది. దానికి కూడా ఆత్రం లేదు. చీపాటి బిడ్డలారా ఒక్క మాట సీరియస్గా వినండి. ఇప్పుడు మనం సరైన ప్రార్థనా క్రమంలోనికి రాగలిగితే ఆయన మనల్ని కలుసుకుంటాడు. కలుసుకున్నాక ఏం చేస్తాడు? మన లోపల నుండి మన పక్షంగా ప్రార్థన చేస్తూ ప్రార్థనా జీవితంలో మనల్ని పెంచుతాడు. మనల్ని అభివృద్ధి చేస్తాడు, వృద్ధి కలిగిస్తాడు, ఎదిగింపజేస్తాడు. కాస్ట్లీ పదాలను వాడుకోండి మీరు. ఓకే, భాషలో మీకు ప్రావీణ్యం ఉంది, శభాష్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చెప్తున్నాను. ఒకటి, ప్రార్థనా జీవితము ప్రారంభంలో మన దగ్గరికి రావడం, మనల్ని కలుసుకొని నెక్స్ట్ లెవెల్ మన లోపల నుండి ఆయన తానే మన పక్షంగా. ఇక పీక్ లెవెల్ ఏంటంటే తన ప్రేయర్ పాయింట్స్ మనకు చెప్పి ఇప్పుడు చేయండి నా పక్కన. మీకు ఏమైనా అర్థమైందా? మీరు సంఘ కాపురం దగ్గరికి వెళ్ళి విశ్వాసాలు ఏముంటారు? రాష్ట్రం కదా. మనము మరొకరిని ప్రార్థనా సహాయం కోరినట్లు యేసు మనల్ని ప్రార్థనా సహాయం కోరడం. నేను ఆ మాట అంటే మీకు దేవదూషణ కనిపిస్తుందా? యేసు మనం కొట్టవేంటి, తప్పు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన మాట్లాడితే మాట్లాడుతున్నాడు. జఫన్యా శాస్త్రి గురించి ఒక మాట చెప్పనా మీకు? బైబిల్లో లేనిది చెప్పేంత ధైర్యం లేదండి, ఉన్నది చెప్పడానికి ఎవరికి భయపడదు. అదంతే స్తోత్రం. ఇంక ఈ రెండు ఫిక్స్ అయిపోయారు. లేదు ఒక్క అక్షరం చెప్పేంత ధైర్యం కూడా మనకు లేదు, అంత ఏం లేదు. ఉన్నది చెప్పడానికి ఎవరికి ఎప్పుడు ఎక్కడ భయపడదు. దానివల్ల పోలికి అర్థాలు పోలి బాధలు అంతే. పని ఇది సరైపోయింది. కొన్ని సుఖాలు కొన్ని లాభాల కోసం అయితే ఈ పని ఎందుకు చేస్తాం, కొన్ని బాధల కోసం ఫిక్స్ అయిపోయి ఏం బాధ ఇబ్బంది ఏమి లేదు. రామేశ్వరం అనే చోట శ్రీలంకకి దగ్గరలో గొప్ప దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడు సాక్ష్యం ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్, కానీ ప్రారంభంలో అసలు ఇంగ్లీష్ వచ్చింది నాకు. చెడు మొక్కలు కూడా రావు, నాకే సగం అన్నీ కూడా వచ్చాయి కదా ఆయనకి. కానీ ప్రపంచం తిరిగేసాడు. అదే పంచికట్టుతో, అదే టీషర్ట్తో, అదే గీతం, ఒక బ్యాగ్ వేసుకుని దాదాపు దేశాలు తిరిగేసాడు. చిన్న చిన్న పదాలు వచ్చి ఇంగ్లీష్లో. ఆయన కొట్టబడ్డన్ని సార్లు సువార్త నిమిత్తం ఈ తరంలో ఎవరో కొట్టబడి ఉండరేమో అని చెప్పి అతిశయోక్తి కాదు, అంత మంచిదండి. విపరీతంగా శ్రమ బాధితుడు. ఎన్నిసార్లు కొట్టారు లెక్కలేదు. ఆ కొట్టిన విధానం భయంకరంగా మనం వారి ముఖాన్ని వేసి హింసించిన తీరు మనం వినలేము, వర్ణించలేము. అంత శ్రమ పడ్డ దైవజనుడు. ఇప్పటికీ సేవ చేస్తున్నారు వారు. ఆ కొట్టిన అనుభవాల గురించి ఆయన సాక్ష్యం ప్రసంగం చెప్తే ఏమంటుంది తెలుసా? సింపుల్ ఇంగ్లీష్ అంటే వచ్చినన్ని మాటలు,
ఫస్ట్ టైం బీట్ ప్రాబ్లం, సెకండ్ టైం బీట్ లిటిల్ ప్రాబ్లం, థర్డ్ టైం బీట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంగ్లీష్లో కర్త కర్మ క్రియలు లేకపోవచ్చు, ప్రిపోజిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ మెసేజ్ కన్వే అవ్వడంలో ఒక్క క్రమ కూడా ఫెయిల్ అవ్వదు. సూపర్. మొదటిసారి కొడితే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, రెండోసారి కొడితే కొంచెం ప్రాబ్లం, మూడోసారి కలవడైపోతే పర్లేదు. మాకు ఇప్పుడు 30 సార్లు అయిపోయింది కనుక ఇబ్బంది ఉంటుంది. రోజు దెబ్బలే కదా ఏసు రక్తం ఏంటి, ఎంట బయట రేవే ఏసు రక్తం ఏంటి, ముందు కడుపు వెనకాల ఇప్పుడు ఆడ కొట్టినా తగులుతానే ఉంటుంది, నోరు మట్టికి మొక్కుతానే ఉంటుంది. ఇక అంతే కదా. ఆమె ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మీరు ఎక్కడ దాకా రాగలిగితే మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. మనకి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంది బండి అంటే మన లోపల నుంచి పరిశుద్ధాత్మలు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు 2021 టార్గెట్ ఏంటో తెలిసిన, మీరు పెట్టుకొని చేయవలసింది ప్రభువే ప్రభువే. ఈ విషయాలు ప్రార్థన చేయండిరా బాబు అని మన ప్రార్థన భాగస్వామ్యాన్ని యేసయ్య కోరుకోవాలి. యేసయ్య ప్రేయర్ పార్ట్నర్స్ గా మనం మారాలి. ఈ 2021లో అది కానీ నువ్వు సాధించగలిగావా? ఇద్దరు లేదు. ప్రతి సండే 2 కిలోలు మట్టుకునే వాళ్ళం. ఈ 2021లో 1 కిలో కొందాం తీర్మానం తీసుకుందాం. ఇలాంటి సోది తీర్మానం చాలాసార్లు చేశారు, మళ్ళీ మానేశారు. మామూలుగా 31 తీర్మానం జనవరి 1గా ఉండదు. అంతర్ మార్గాలు ఎన్నో జరిగినాయి, ఎన్నో ఉన్నాయి. జనవరి 1 తీర్మానం చెప్పమంటే 7తో చెప్పేస్తారు, ఏముండదు. మళ్ళీ వెళ్ళడానికి మామూలే. చిన్నప్పటి నుంచి చూసి అనేక పెద్ద పెద్ద సాక్ష్యాలు విని అలసిపోయి ఒక వారం ముఖం పిక్కిపోయి ఉంటుంది, ఒక వారం ముఖం పొంగిపోయి ఉంటుంది. ఏమిటంటే ఆ వారం మానేసాడు, ఈ వారం తినేసాడు. మనం 2 వారాలు చూసాం కదా. ఇక అంతే. శ్రీకాకుళం సాగితే ఒక ఇద్దరు గురి లేకపోతే అప్పడం, ఇది 2 చూసాం మనం. ఇక ఇద్దరు బాబు నేను చెప్పేది, ఈసారి ఏం చేస్తాను చెప్పండి. సొదొమ గొమొర్రాల గురించిన సందర్భంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను చెయ్యబోతున్న సంగతిని నా స్నేహితుడిగా అబ్రహాంకి దాచిందనా అంటే అడుగుతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు యేసు ప్రభు వారిని చూస్తే తన బాధలు చెప్పుకోవాలని అబ్రహాము కనిపించడంలో విశేషం లేదు. అబ్రహామును చూపిస్తే మనసులో బాధ చెప్పుకోవాలని ఆయన కనిపించడం సూపరం. అబ్రహామును చూడగానే కనీసం రాకనట్టు దేవుడు వచ్చాడు, అయ్యో నీ కాళ్ళని వేసుకున్న కొడుకు ఎత్తావా లేవా, ఆనాడు చెప్పావు, నువ్వు అసలు మాట దాటేస్తున్నావు, నువ్వు ఇప్పుడు తారీఖు చెప్తే కూడా వదలని 7 చెప్తే కూడా సూపర్, అసలు తప్పులేదు. అసలు సమస్య లేనట్టు, లోటే లేనట్టు, అమ్మో ఇంత భాగ్యమా, మీ ఇంటికంటే భాగ్యమా, నువ్వు అన్నం తిరుపతిపోతాడు, నాకు కట్టాక్షం నా మీద ఉంటే కదా నువ్వు దాటిపోకూడదు అని ఏడ్చి మొదలు పెట్టి వంటలు చేసి పెట్టేస్తాడు తప్ప, మరి ఏంటి మా సంగతి సొంత ఆ సోయలేదు. తన బాధలు చెప్పుకోవాలని అబ్రహాము కనిపించడం లేదు, కానీ ఆయన గుండెలో బాధ అంతా ఇక్కడ చెప్పడం ఆయన కనిపిస్తుంది. అది సూపరం. ఏ సన్నిధిలోకి వెళ్ళి బండి నాకు గోడుగొట్టిన బాధ అంతా చెప్పేస్తున్నానండి అది సండేసుకోలేదు, పెద్ద సూపరం కాదు. నీ బాధంతా దేవునికి చెప్పుకోవడం చాలా ప్రాథమికం, పెద్ద విషయం కాదు. దేవుని మనసులోని భారం నీకు చెప్పుకోవడం చూడు. టార్గెట్ అది పెట్ట అమ్మాయి పెట్టుకోవద్దు. అబ్రహాము దేవుని మనసులోకి తొంగి చూడగలిగినంత దగ్గరగా వచ్చాడు దేవుడికి. అక్కడ రాసిన పదాలు కూడా వెంటనే అబ్రహాం ఆయనకి సమీపంగా వచ్చింది. ప్రతి మాట ఇష్టం. వారు వెళ్ళిపోయింది, అబ్రహాం ఆయన సందులో నిలిచి ఉండేది. ప్రతి మాట ఇంపార్టెంట్. ₹1 అక్కడ. సరే మీరు పట్టుకోండి, ఒక మాట సింపుల్గా అంటాడు, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నానని దేవుడు అబ్రహాం చెప్పాడా? చెప్పలేదు. కాల్చేస్తానని చెప్పాడా? ఏమన్నాడు? సొదొమ గొమొర్రాల గురించి నేను విన్నట్టుగానే ఉందో లేదో చూచుటకు నేను అక్కడికి వెళుతున్నాను అన్నాడు. వెంటనే అబ్రహాం అంటాడు, 50 మంది ఉంటే అందరూ చంపేస్తానా? ఎలా చంపేస్తాను అన్నా? ఎంత మాటలు అన్నాక దేవుడు 50 మంది ఉంటే చంపాలి అంటే వెళ్తే దేనికి అనమాట? చంపేద్దాకే. మరి ఆ మాట చెప్పలేదు కదా. చెప్పాక కూడా అర్థం అని సన్నాసి రకాలు బోల్డ్ మంది ఉన్నారు, చెప్పకముందే అర్థమైన పరిశుద్ధులు బోల్డ్ ఉన్నారు. మరి మ్యాచ్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా ప్రభువును క్షమించదు కాక, నేనేవే అని దేవుడు అడుగుతుంటే దర్శించు అనేవాళ్ళు ఉన్నారు.
అసలు చెప్పకుండానే మనసులో ఊసులు పసిగట్టి సియోను కొండకు వచ్చి 132వ కీర్తన 13-14 వచ్చిన యేసుప్రభువు ఏమన్నారు, ఇది నేను కోరిన స్థానం. నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుపోయింది కావాలని. అరే వెరీ గుడ్, నాకు చాలా థ్యాంక్స్ సార్. ఆయన గురించి ఇది నాకు అర్థం అవ్వదు. నేను కోరుకుంది ఇదే, నేను ఎక్కడే ఉంటాను, నిత్యం ఎక్కడే ఉంటాను. బాబు చిన్న కొండది, విజువలైజ్ ఉంది చూడండి, జ్ఞానమిత్ర కొండది. సీఎం ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఈడ్చిపడితే ఈ డాబా కన్నా కొత్తుకుంటుంది మహా అయితే. అంతే, ఉన్న కొండలో చిన్నగా ఉంటుంది ఆ కొండ. అది కూడా అమ్మాయి ఎడుతుంది, ఒక బిల్డింగ్ ఉందంటే అక్కడ ఏం లేదు పెద్ద. ఆయన అంటాడు, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రపంచమును విశ్వమును ఏలబోతున్నటువంటి తిరుగులేని రాజధానిగా దేవుడు దాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. రాజధాని కోసం అమరావతి రైతులు ఏడుతున్నప్పుడల్లా నాకు గుర్తు వస్తుంది. నేను కూడా కలిసి వాళ్ళతో కలిసి ఏడ్చి, అంతకని ఎక్కువ అది మరి 1000 సంవత్సరాలు కదా, దానికోసం ఏడ్చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం. రాజధానికి మరి మోడీ గారు తీసుక ఎంత మట్టి ఎంత నీళ్లు పట్టుకొచ్చినప్పుడు నాకు కూడా మన రాజధానికి ఎదురు చేయాలని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరు స్తోత్రం చెప్పరు? హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, 1000 సంవత్సరాలు మనకేం సంబంధం లేకుండా యూదులు పరిపాలించుకుంటారు, దాని గురించి పట్టించుకోపోతున్నారు. మనకి రాజధానికి ఉండబోతుంది, నేను కూడా పరిపాలన చేయబోతున్నాను. ఆఫీస్ అది. దేవుడు నాకు ఏ రాష్ట్రం చెప్తాడు, ఏ దేశం చెప్తాడు, ఏ జిల్లా చెప్తాడు, మన బతుకుని బట్టి ఉంటుంది. అది చిన్నగా ఏడితే కొంచెం ఎక్కుతాడు, 80 సార్లు అయితే తగ్గిపోతుంది. రాజకీయం ఉండదు. మనకు ఒక దేశం అంతా ఇద్దామని ప్రిపేర్ అయ్యి ఉన్నాడు, 80 సార్లు అయితే ఒక రాష్ట్రంలో వచ్చేది. ప్రాంతం తగ్గిపోతే ఇంకో 3 జిల్లాలు ఇంక అందులో రాజకీయం ఉండదండి. ఎడితేనే కరెక్ట్గా మేము ఆరోగ్యవంతులమా, మాకు ఓపిక ఉందా. 18 సంవత్సరాలు రోడ్డు ఎక్కాం. 18 సంవత్సరాల వయసు లోపు తినలే నా తిండి. 18 ఏళ్ళ తర్వాత నేను సరైన తిండే తినలేదు ఈరోజు. ఇప్పుడు 45. వారానికి 5 రోజులు లేక తినలేదు సువార్త ప్రారంభం. ఇక తినొచ్చు పడికి షుగర్ వచ్చేసింది కాబట్టి తినలేదు. ఆ తర్వాత తినడం కుదరక సగం తినలేదు. సంవత్సరానికి 200 రోజులు ఫాస్టింగ్ మనం తీర్మానం పెట్టుకుని కొన్ని సంవత్సరాలు తినలేదు. ఇక తిండేలే దాదాపుగా అంత గడ్డి తిని బతికేదో అట్ట అనామతికి. తినలేదని పేరు కానీ తిన్నదాని పేరు కాదు. సావకుండా బతకుండా జూలో సింహానికి 2 బ్రెడ్లు వేసినట్టు సింహానికి కేజీ చికెన్ ఎంతారండి బాబు. దానికి ఏంటది, ఈ సింహాన్ని కూడా అలాగే సావకుండా బతకుండా చూస్తున్నాను. ఏదో అట్టేత్త బేద్దానికి అంతే. ఆ బిస్కెట్స్ తిన్నాక చాలే దూరం పోసుకుంటాం. ఎందుకు చెప్తున్నాడు మీకు ఈ మాట? దేవుడు కోరుకున్నది ఏంటి సార్ మన దగ్గర? మోకాలి పర్వతం ఎక్కమన్నాడా? ఏం చేయమన్నాడా? దగ్గర తపస్సు చేయమన్నాడా? నా మనసర్థం చేసుకున్న బాబు కొంచెం అన్నాడు. ఇంతకంటే ఇంకెవరు ఉంటారండి మనకి? సింపుల్. ఈ సంవత్సరం మన టార్గెట్ ఏంటి చెప్పండి? దేవునితో కలిసి ప్రార్థన చేయాలి. నాతో కలిసి. 1 కోటి రూపాయలు మాట చెప్తాను, పేపర్ మీద రాసుకోండి. పెద్దగా అక్షరాలు రాసి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. ఎంత తాటికి అక్షరాలు రాసి. ఏంటి తెలిసిన? దేవుని హృదయ భారమే మన ప్రార్థన అంశం అవ్వాలి. మన ప్రార్థన అంశాలు ఏంటి? మనకు ఇష్టాలే మన ప్రార్థన అంశాలు. యాక్చువల్గా చర్చిలో పెద్ద ప్రాబ్లమ్స్ అనుకోండి, ఆ వారం అంతా అదే కదా మన అంశం. అవునా కదా? అవ్వదు మనకి. పక్కింటి మనల్ని ఏంటి గోలి రూపాయలు తిట్టాడు, ఆ వారం అంతా అదే మన అంశం. ఇంట్లో పాస్టర్ కొంచెం మొహమెత్తి పెట్టేసింది అనుకోండి, ఆ వారం అంతా అదే అంశం. మనకి బోల్డ్ అంశాలు ఉంటాయి, ఏ వారం కావాలో కొత్తగా. అవన్నీ మామూలే. రేంజ్ ఏంటి ఇప్పుడు పెరిగింది కదా, మరి ఇప్పుడు 3వ లెవెల్కి వచ్చాక. ఏంటది? దేవుని హృదయ భారమే. 75 రోజుల పాటు లాక్డౌన్ పరిధిలో మనం నిరంతరాయంగా ఆన్లైన్లో చేసిన విజ్ఞాపనల్లో దేవునికే మహిమ కలుగునట్లు సాక్ష్యంగా మాత్రమే చెబుతున్నాను. ఆయన హెచ్చాలు నేను తగ్గాలి. ఇంతమంది దైవజనులు నాకు ఫోన్ చేసి అడిగిన ఒక మాట, కొంతమంది దైవజనులు నాకు ఫార్వర్డ్ చేసిన మెసేజ్లు ఏంటంటే, అసలు ఈ అంశాలు ఎక్కడేమీ కానీ చాలామంది దైవజనులు మరి బాబు ఈ కూడా చెప్తారా అని అడిగిన దైవజనులు. ఆ అంశమే ఒక్కొక్క అంశం ఒక ప్రసంగంగా ఉందండి బాబు మాకు అని చెప్పిన దైవజనులు. అప్పుడు దాకా మామూలుగా ప్రార్థనలు చేసిన వాళ్ళు ఆ అంశం చెప్పగానే భయంకరుడు దుఃఖం వచ్చేసింది మాకు అని చెప్పిన వాళ్ళు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నా తెలుసా? అంతా ఎలా సాధ్యమైంది? అది ఆయన మనసులో ఉన్న భారమే ప్రార్థన అంశం అయితే అలా ఉంటుంది. మన బాధలో మన భారాల అంశం అయిపోతే
సర్లే అడగలే ఇద్దరులే అంటాడు. ఓ ఏడు చేస్తానే పడిపోయి ఏమి తిందుమా ఏమి త్రాగుదామా విచారించుకో, ఆలోచించుకో, పట్టించుకోకు అని చెప్పిన సరే ఏం చేస్తున్నాం అనుకో, ఏడగా సార్లు ఎత్తాలి అనకేమంటాడు మరి మన రేంజ్. నీకేం కావాలన్నా, నేను నీకేమి చేయగలుగుతున్నావు, నేను చేయగలను నమ్ముతున్నావా, నీకేమి కావాలను ఆ స్థాయి నుంచి నాతో కలిసి ప్రార్థన కాసేపు అని దేవుడే మనల్ని అడిగే పొజిషన్ మనం ఎదగాలి. అంటే దేవుడికి ₹1 మనం రాసుకో మనసులో, దేవుడికి మనం చూస్తే ఏం కావాలరా నీకు అని కాదు, తనకేం కావాలో మనకి చెప్పాలి. అరే నాకు ఆ పట్టణం కావాలా, అరే నాకు ఆ కొండ కావాలా, అరే నాకు ఆ జనం కావాలా అని దేవుడు తన మనసులో కోరికను నీకు చెప్పగలిగే రేంజ్కి 2021 టార్గెట్ అది. నెంబర్ 1 దేవునితో కలిసి ప్రార్థించాలి. అనండి 2021 తీర్మానం ఏంటి? యేసుతో కలిసి ప్రార్థించాలి. అనండి గట్టిగా. నిజంగా తీర్మానం చేస్తావా? నువ్వు రావాలి అయ్యా, ఇంకా అక్కడే ఉంటే ఇప్పటికి ఇప్పుడు మూడు ఉద్యోగం కొట్టుకుంటాడు, అందరూ మోకాలు పెట్టి డ్రమ్ పెట్టి నువ్వు రావాలి సయ్యా, నువ్వు కావాలి సయ్యా. ఎందుకని వీడికి ఏదో బాధ ఉంటుంది, అది వస్తే చెప్పేసుకుంటాడు. ఇంకేదైనా సందేశాలు యేసుప్రభు కనిపించారు, నువ్వు కావాలి నాతో పాటు ఉండరా, ఒరే ఇదంతా బోల్డ్ టెన్షన్ రా బాబు, సర్వలోకాన్ని రక్షించాలి రా బాబు, అందరి పాపాలకు క్షమాపణ మంచి జరగాలి, నువ్వు రారదే నాతో పాటు కాసేపు మోకరించాలని నిన్ను యేసుప్రభు కోరుకోవాలి. ఎంత గొప్ప విషయం అంటే అది. ఎన్ని సంవత్సరాలు సార్లు బతికిన కాడికి తిన్నా కాడికి ఇప్పుడు మాకు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా చక్కగా తింటానే ఉన్నాగా, విసిగిపోతుంది కొన్ని రోజులైనా. ఫ్యాన్ వేసి కాసేపు కాక తిరిగి తలవరం తిరుగుతుందని ఒక రెస్ట్ కాదు, ప్రతి మోటార్కి రెస్ట్ ఇస్తాం, దీనికి మట్టికి రెస్ట్ ఇస్తాం. కాలు తీరిపోతాయి, చేతులు లాగేస్తుంటాయి, నీకు కళ్ళు తిరిగేస్తుంటాయి, కడుపులో ఎక్కారం వచ్చేస్తుంటుంది. మైలేజ్ ఎక్కువ ఇచ్చే బండి కావాలా తక్కువ ఇచ్చే బండి కావాలా చెప్పండి, అది బట్టి కావాలి మనకి. లీటర్ పోతే విజయవాడలో వచ్చేయాలి బండి, అలా ఉండాలి. మంత్రికి 50 లీటర్లు పోతే ఉయ్యూరు పామరాలు. స్తోత్రం చెప్పరా. ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని స్వస్థతలు, ఎన్ని దీవెనలు కొన్ని రోజులకే. మళ్ళీ మామూలు ప్రభువా తండ్రి ఎన్నో శ్రమలు ప్రభువా కనికరించు ప్రభువా, మొన్నే కదా కనికరించాలి, అయిపోయింది అది, మళ్ళీ కనికరించు. దేవానికి స్తోత్రాలు. బ్యాలెన్స్ ఏం కనపట్లేదు నాయన. ఏం బండి కొన్నవారు బాబు, లీటర్ పోతే తిరుపంచాలి దేశం అంతా దేవుడు ఇస్తారు. ఒక్క చిన్న అద్భుతం చేస్తే, ఒక్క మేలు చేస్తే, అరచేయంత మేఘం కనపడితే పరిగెత్తే అయ్యా అంతంత మన్నా టన్నులు కొద్ది తినేసాడు ఒక్కొక్కడో, మళ్ళీ వెళ్ళిపోమే. ఈరోజు కాదు మన్నా తినేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఎంత తిన్నా పరగడిపోయినా రేపు మొహం అది. ఒక్క రొట్టి పెట్టి ఎక్కే కొన్నాడు వేసినప్పుడు కొంచెం తిని ఎక్కువ పని చేయాలి, అది కసి. అంతేగాని దేవునికి ఇష్టం జ్ఞాపకానికి బిర్యానీ చికెనే, పెళ్ళికి బిర్యానీ చికెనే, అదే టెంట్ అయ్యే వంటలు బ్యానర్ మాత్రం అంతే. కళ్యాణ మహోత్సవం ఇంకో రోజులు జ్ఞాపకార్థం, రెండింటికి ఆధారం కొట్టమే. సిరాకు వచ్చేద్దాం మీకు అసలు. నా మీద కోపం వచ్చిన మానేస్తారని కదా నేను చెప్తాను. బాబు ఇదేంటారు బాబు తిన్నాను అన్ని గుర్తువస్తాడు అనిపించండి మానేయండి చాలు. నేనేం ఫీల్ అవును, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అమ్మయ్య దానికి దూరంగా వేసుకొని దగ్గరికి చేశాను, ఆనందపడిపోతాను, ఏం ఇబ్బంది లేదు. విశాఖపట్నంలో వాక్యం ఇలాగే రోజులు మొత్తం 1.5 ప్రసంగం ఆ రోజు దేవుడికి భారమించాడు. మాంసాహారం వల్ల కలిగే ప్రమాదాలు, మాట వల్ల వచ్చే లాభాలు, అదే ప్రసంగం చేశారు. ఒక పెద్ద ఇంటికి వచ్చి వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చెప్పులు ఇప్పుతా ఉండండి, ఇంట్లో పిల్లలు భోజనం చేస్తారు. ఏం చేస్తున్నారా 3 కొడుకులు, డాడీ భోజనం చేస్తారు. ఏం కోరాలంట, మటన్ కర్రీ అన్నారు. తినండి రా రే తినండి, ఇదే లాస్ట్ శాస్త్రి గారు అంటే చంపించాట. సిగ్గుంటే మళ్ళీ కొనండి తినేసేంటి వేస్తాను. అలాంటి భాష వాడినా నేను బాధపడడం మీరు తగ్గింది సంతోషం. ఎందుకని మీరందరూ నాకు దగ్గర అవ్వాలని కోరుకోవట్లేదు కదా.
మన బాధలు మన భారాలు చెప్పుకునే సండే స్కూల్ నుంచి దేవుడు తన భారమును మనతో పంచుకునే స్థాయికి ఎదగాలి. యేసుతో కలిసి ప్రార్థించాలి. ఏనండి గట్టిగా? హల్లెలూయా. సీరియస్ గా తీర్మానం చేసుకుంటారా? చేసుకుంటారు. మీరు చెప్పండి. మరి యేసుతో కలిసి ప్రార్థించడానికి అర్థం వచ్చేది ఖచ్చితంగా తిండేగా, ఖచ్చితంగా నిద్రేగా, ఖచ్చితంగా సుఖమేగా. మరి అంటే కొంచెం తగ్గించాలా వద్దా? మాట్లాడండి ఇప్పుడు. మరి రాజులేని తీర్మానం చేయండి సగం సగంగా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇసుతో కలిసి ప్రార్థన చేయాలి. ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకుని తింటా ఉంటే ప్రభు మనం పక్కన వచ్చి మోకలెత్తాడా? అర్థం ఉందా? ఎక్కడెక్కడ దగ్గర చూసుకెళ్ళి మనం మోకలెత్తే ఆమేన్ ఆమేన్ రైట్. రెండో మాట, యేసుతో కలిసి ప్రయాణం చేయాలి. అనండి యేసుతో కలిసి ప్రయాణం. లూకా సువార్త 2వ అధ్యాయం 42-43. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినము తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి వెళ్ళిపోయారు. యేసు తప్ప వారికి ఒక ప్రపంచం లేదు. వారి సకల ప్రయాణములు, సకల చర్యలు యేసు చుట్టే, యేసు కొరకే. వారు ఊహించకుండా, వారు ప్రయత్నించకుండా, వారు ఏమీ చేయకుండా దేవుడే నేరుగా వారిలోకి ప్రవేశించి వారి ద్వారా ఈ లోకంలో అడుగు పెట్టాడు. ఆయనే వారి ప్రపంచం. అవునా కదనే చెప్పాలి కదా? మరి యేసయ్యే వారి ప్రపంచం అన్న దశలో యేసు లేకుండా కనీసం ఒక దిన ప్రయాణం దూరం వెళ్ళిపోయిందంట. మరి అసలు దాంపత్యం అంటే అలా ఉండాలి, పేరెంటింగ్ అంటే అలా ఉండకూడదు. ఆలు మొగలు కలిసి మాట్లాడుకుంటే రోజులు తెలియకూడదండి, అంత అన్యోన్యం ఉండాలి. పిల్లల సోయి లేకుండా సాగిపోకూడదు. అలా రెండు ప్రభు మనకు ఇచ్చిన కాక. రామేంద్రంలో వివాహితులైనా ఎవరు ఉన్నారా? జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్త. ఏమంటే కూరగాయలు కలుపుకుని రామాయణ అంటే నా టెన్షన్ అది. జాగ్రత్త. భార్యాభర్తలకు సంబంధించిన మాటలే ఏమి పడిందని హామీ చెప్పాక. ఈ వాగ్దానం కావట్లంటే నాకు భయమైంది. మొన్నప్పటికి వచ్చింది, చిన్నపిల్లడికి వచ్చింది. నీ లోకిట చిన్నపిల్లడికి వచ్చింది ఆ కార్డు. వాళ్ళకి ఏం తెలుసు? కలకత్తుకొని ప్రార్థన చేసుకొని జోలిపిడికి వెళ్ళిపోతాను. వాళ్ళ అమ్మ చూసా ఇది నేను కదరా అది తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకో కార్డు తీసి నీవు చేయడం సమయం ఇది నీదే పర్లేదు తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పడి ఒక వాగ్దానం. బైబిల్ ఉన్న వాగ్దానములన్నీ మనకే, కానీ అన్ని ఒక్కరోజు నెరవేరు. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండును అనే వాగ్దానం కూడా ఒక పిల్లోడికి వర్తిస్తుంది. కాకపోతే అది పెళ్ళియాక వర్తిస్తుంది. అంటే ఒక వాగ్దానం అందరికీ చెందుతుంది కానీ ఒకేసారి. కానీ ఇప్పుడు ఏ వాగ్దానం నెరవేరిపోతుంది, ఏది వాయిదా వేయబడుతుంది, అది తెలుసుకోవటం కోసం చేసేది ప్రార్థన. అంతేగాని జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం, చిరకా జాతకం 5 రూపాయలని కార్డు తీసేసుకోవడం. స్తోత్రం చెప్పండి. అమ్మాయి గారి పనులు చేయకండి, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు లేకుండా ఒక రోజు ప్రయాణం చేశారటండి, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మెచ్చుకోవాల్సిన పని చెప్పిన గుర్తుపట్టారు ప్రభు మనతో లేడని. వాళ్ళు చూసుకొని వద్దాలే అని వెళ్ళిపోవాలా. ఇంత దాకా వచ్చే కరెక్ట్ ఏం బాగుంటుంది అని పేషాలకి వెళ్ళా వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. ఈ ఒక్క పని మిమ్మల్ని చేయమని నేను కోరుకుంటాను. ఆయన వదిలిపెట్టేసిన సేవలు ఎక్కడో మనం ఏ బాధల్లో పడో భోగాల్లో పడో ఎక్కడో కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం. ఆయన లేకుండానే కొన్ని ప్రసంగాలు, ఆయన లేకుండానే కొన్ని కోడికలు, ఆయన లేకుండానే కొంత ప్రయాణం సరిపోయింది లైఫ్లో. మనకి కొన్ని విషయాలు డీల్ చేస్తే మనం
వేషాలకి పోకుండా గొప్పలకి వెళ్ళకుండా అరే రే నాలుగు కలుసుకొని లెంపలు వేసుకొని వెనక్కి రాగలిగితే నువ్వు నష్టపోవు, గనపరచబడతావు. నువ్వు ఆయన కనుగొంటావు, నువ్వు ఆయన పట్టుకుంటావు. యేసు లేకుండా ప్రయాణం చేస్తున్నా అప్పటికే బీభత్సంగా వాడబడుతున్న హెచ్కెళ్ళిన దేవుడు తీసుకెళ్ళి ఒక నదిలో 1000 మూరలు, 2000, 3000, 4000 4000 మూరలే ఎందుకు నడిపించాడు సార్? ఇంకా ఎందుకు నడిపించలేదు? నడవటానికి అవకాశం లోకి వచ్చేసింది. అక్కడ 4000 సెంటిమెంట్ ఏం లేదు, ఇక లేదు. మరి ఇక ఈత కొడతామే, ఆ ఈత కూడా సంబరం కాసేపే ఉంది. ఈత కూడా కొట్టలేని దశలో ఆ ప్రవాహం వెంటూ తీసుకెళ్ళి అది కొట్టుకుపోతున్నాడు. అడుగుతారు మాకు దేవుడు హెచ్కెళ్ళి మళ్ళీ పట్టుకొని వచ్చాను. ఉండదే కానీ ఇంక ఉండదు, ఆ ప్రవాహం కొట్టుకుపోవటమే. దాని పేరే సేవ, దాని పేరే సేవ. అసలు నీ కాళ్ళు నేల కందితే నువ్వు ఈత పట్టగలిగిన, నడవగలిగిన రెండు నీ నడిపింపే, నీ కంట్రోలే. నీ కంట్రోల్లో నీ సేవ ఉందా? మొత్తం నడిపింపు, ప్రసంగం, అన్ని మేనేజ్మెంట్ అంతా నీ కంట్రోల్లో ఉందా? కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది ఈత కొడుతున్నారు, కానీ కంట్రోలే కావాలి. నడిచేవాడు కానీ ఈత కొట్టేవాడు ఇంకొంచెం సూపర్ అంతే. కానీ అసలు నువ్వు కొట్టుకొని పోతే అది పర్ఫెక్ట్. ఇంత ఎండిన ఎముకల లోయలో లెక్కింపలేని సైన్యము తీసుకొని రాగలిగిన గొప్ప సేవ చేసిన దైవజనుడిని కూడా నదిలో నడవమని చెప్పాడు. సరిసుకోండి. పచ్చిక బయళ్ళలో సాగుతున్నారా? నది ఎవరు నాటపడింది చాలదు, నది లోపలికి వచ్చా ఇంకా ఒడ్డు మీద అంతగా ఉంటావా? రోషన్ తక్కువ మాట్లాడుతున్నావు సండే స్కూల్ మరి. నీటి ఎవరు నాటపడినది అవి అక్కడ సండే స్కూల్ అది. ఇంకా ఒడ్డు మీద ఏంటి? నదిలోకి రా, లోపలికి రావాయా? పోయి ప్రవాహం, అందుకే రమ్మనేది. నడవలేమండి, అందుకే రమ్మనేది. నాకు ఈత రాదండి, అందుకే రమ్మనేది. నువ్వు కొట్టుకెళ్తే చేరాల్సిన తీరానికి అయితే చూపిస్తావు. నువ్వు నడితే ఎప్పుడు దాడుతావా నదుల ప్రవాహాన్ని? అమాయకం కాకపోతేను ఎంతసేపు ఒడ్డు మీద నడుతున్నావు. మీ తాతలు, మీ తండ్రులు, నువ్వు కూడా ఒడ్డు మీద తిరిగేస్తారు. ఇంకా ఎంతసేపు పచ్చిక బయళ్ళలో విశ్రమిల్తును శాంత జాల చాంత, అక్కడే మిలికి తిప్పేసి అక్కడే. ఆ తర్వాత ఏంటి? సేన తీరును, నీకు అదే ఉంటుంది. గాఢాంధకారపు లోయలోకి దిగెద్దమ్ము నీకుంటే, అది ఎక్క శక్తిని పొందుకుంటే అక్కడ గిన్నె నిండా పొంది అభిషేకం ఉంది. వదలే, ఎంతసేపు వదలే. నా కాపులు నాకు అంటే ఏంటి? కొలతలు ఏంటి? మినిస్ట్రీ కావాలండి ఎప్పుడు అడరా కూడా దేవుని ఇస్తాను. కరోనా కాలంలో కూడా నాకు లేవి కలవలు తెలుస్తాను. అది సాక్ష్యం అది. మరి గాఢాంధకార లోయ అప్పుడు దేవుని దగ్గర నాకు అలాంటి లేదండి. అదే దేవుడి దగ్గర నీకు ఎప్పటికీ గిన్నె అభిషేకం ఉండదు నీకు. ఎందుకని? ఆ పరీక్ష రాయుగా. నువ్వు ఆ పరీక్ష రాయకుండా ఉత్తూరునే పంపించేద్దాం. 10 సంవత్సరాల కరోనా వచ్చేద్దండి. చదవాలి, రాయాలి. హల్లెలూయా. దొంగ విద్యార్థి అయితే 10 సంవత్సరాలు పరీక్షలో ఏదో తెగులు వచ్చేయాలి, ప్రభావం గిద్దేలి పైకి అని కోరుకుంటున్నాడు. చదువుకున్నాడు దరిద్రం ఏంటి? ఎగ్జామినేషన్స్ వాయిదా పడ్డాయి, పరీక్ష పెట్టాలి, నా సత్తా రుజువు చేసుకుని ఉంటుంది. మన ఏం బాపితే ఏసు రక్తం ఏంటి? యేసుతో కలిసి ప్రార్థన చేయాలండి, యేసుతో కలిసి ప్రయాణం చేయాలండి. వరకు మరి చదవండి మత్తయి సువార్త 12:30. చదవాలి స్పీడ్గా. సమకూరుస్తున్నాడు కదా, ఇంక చెదరపడతాం ఏంటి? తప్పు కదా, అన్యాయం కదా. అప్పుడు నీతో కలవకపోతే అడుగు సమకూరుస్తున్నాడుగా. సమకూర్చని నా దగ్గర చెప్పగలవు, డైలాగ్ అక్కడ చెప్పలేవు. యేసు ప్రభు కొండ బద్దలు కొట్టేశాడు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఏంటన్నారు మీరు? నాతో కలవలేని వాడు సమకూర్చలేడు అలా. నాతో కలవకపోయినా సమకూర్చగలడు. అడుగు పోయేస్తాడు, అడుగు వేలవుడు, అడిగి జనం వస్తాడు. ఎవరికంటే మోషే లాంటి మహానుభావుడికి వ్యతిరేకంగా
కొరకు దాతాను అబీరం కోటం పెడితే మోషే లాంటి మహానుభావుడు ముందు, ఏది ఆకాశం తెలిసినోడు ముందు, ఏది సముద్రం చీల్చినాడు ముందు, ఏది బండను పగలగొట్టినాడు ముందు, అలాంటి మోషే ఎదుట మోషేకి వ్యతిరేకంగా నువ్వేంటే పెద్ద నాయకుడివే, మేమందరం పరిశుద్ధులమే అని తిరుగుబాటు వేసినోడికి వెనకాల 250 మంది వచ్చారు సార్. వాడి దగ్గర ఎంత అభిషేకం లేకపోతే అంత జనం వచ్చి ఉంటారా? అయ్యా సండే స్కూల్ మాట్లాడుతుంది, సండే స్కూల్ వాది కన్నా మొదలుకొని సంఖ్యాకాండం ఇంకా రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వద్దు, సండే స్కూల్ వద్దు. మోషే లాంటి నాయకుడికి విరోధంగా ఒక సంఘం పెడితే ఎవరికి క్లిక్ అవుతుంది అసలు? ఇది మోషేగా ఎదుర్కొంటా, నువ్వు చచ్చిపెట్టు, నీ చచ్చిపోక్కడ రాడు. అదే కోరగడి పెడితే 250 మంది వచ్చారు. ఎంత పవర్ఫుల్గా కట్టాడు అని తెలియతే అక్కడ రాశాడు, ఇశ్రాయేలీయులు గోత్రకర్తలు ప్రధానుడు అంటాడు. మామూలుడు కాదు, ప్రజలందరిలో ప్రఖ్యాతి నందినాడు. అది జ్ఞానం ఉంది భూమి మీద. ఆడు సమకూర్చాడు, కాపు చేసుకోమంటాడు కదా. నువ్వు సమకూర్చినట్టు కాదురా, చెదరగొట్టేసినట్టు లేక. అదేమిటి, నేను కూడా 250 మందిని సమకూర్చుతాను కదా అనగా, వారిని నీ కొరకు సమకూర్చుకున్నావు, దేవుని రాజ్యానికి సమకూర్చలేదు, దేవుని రాజ్యానికి యాడ్ అవ్వలేదు. నీ పర్సనల్ బ్యాచ్ అయిపోయింది కనుక దేవుని రాజ్యాన్ని కొంత నష్టం చేసినట్టే లెక్క. నువ్వు చెదరగొట్టు వాడివే కానీ సమకూర్చిన వాడివే కాదు. మన పర్సనల్ ఎజెండాను మనకొద్దు, పర్సనల్ ప్రోగ్రామ్ మనకొద్దు, నాదంటూ ఒక గుంపు పోగేసుకునే ప్రయత్నం మనకొద్దు. దావీదు లెక్క పెట్టినప్పుడే చంపించాడు యేసుప్రభు. ఇంకా అందరూ యూనిఫామ్ కుట్టించి వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. ఇంకా తలపాకి ఇవన్నీ పెట్టి మామూలుగా లెక్కేశాడు. ఆఖరికి యోగు చెప్తున్నాడు, రాజా మీకు ఎందుకు సార్ అది? ఎంతమంది అన్నా దేవుడు మీకు ఇచ్చిన వారే కదా, ఎంతమంది అన్నా అందరూ మీతో ఉండేవారు కదా, మీకు ఎందుకు అయ్యా? దూరం మోసుకొని చెప్పింది చేయదు. అసలు ఏం చేస్తారా? సౌండ్ పెంచుతున్నాను ఎలా లెక్కనేలానండి. లెక్కేసి వచ్చాడు, ఎంకేసి చెప్పాడు, చచ్చిపోయాడు. సింపుల్గా చేసుకోవు. ఈ జనమును బట్టే కదా నువ్వు చేయిస్తున్నావు, ఆ జనం లేకుండా చేస్తాను. తప్పని చచ్చిపోయి మాత్రం మనకి ఎందుకే లెక్క కొడవా? ఆయనే మన బలం. ఎవరండి మన బలం? ఎవరండి? ఆయనే మన బలం అండి. మనకి ఎందుకంటే బాబు ఎన్ని కనుక ఆయనతో కలిసి ప్రార్థన అనండి, ఆయనతో కలిసి ప్రయాణం అనండి, ఆయనతో కలిసి సమకూర్చాలనండి. ఒక కొత్త ఎజెండా, పర్సనల్ ఎజెండా మనకి ఉండడానికి ఆయనతో కలిసి మనం సమకూర్చాలి. సొంతంగా వేరేగా మనం ఏమి సమకూర్చుకోవాలి. యేసన్న గారు ఒక మంచి ఉదాహరణ చెప్పేవారు. రైల్వేలో ఉద్యోగం చేసేవాడట. ఉద్యోగం చేసినంతకాలం ఫ్రీగా ఏసీ బోగిలో తిరగచ్చంట, హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చంట, క్యాంటీన్లో తినేయచ్చంట. రిటైర్ అయినప్పుడు ఒక ఇంజిన్ కానీ బోగి కానీ పట్టుకెళ్తా పొందుతాను. 30 ఏళ్ళు సేవ చేశాను ఇక్కడ, ఒక బోగి నాకు ఏంటి తీసుకెళ్తకూడదు. చేసినంతకాలం అనుభవించావు కదా, వదిలేసి వెళ్ళిపోంటారంట. ఆయన సేవ గురించి చెప్పేవారు అన్నమాట. మినిస్ట్రీలో ఉన్నంత కాలం ఎంత తింటావో తిను, వెళ్ళిపోతే జాగ్రత్తకి వెళ్ళిపో, నువ్వేం పట్టుకెళ్తకూడదు. అలాంటి పిల్లగాళ్ళకి అలాంటి పాఠాలు ఎంత ఆశీర్వాదకరమైన మీకేం తెలుసు? అబ్బా ఒప్పిడిపోయింది అనమాట. ఓహో ఓకే, ఇంకింక డౌటే ఉండదు, క్లారిటీ వచ్చేసింది. ఓకే, నువ్వు ఎంతకాలం ఏసీలో ప్రయాణం చేస్తావు, క్యాంటీన్లో తింటావు, హాస్పిటల్ చూపించుకోండి, ఇష్టం ఉన్నంతకాలం నీ భోగం అనిపించడం. వెళ్ళిపోతే నోరు మూసుకుని వెళ్ళిపో. ఎంతకాలం ఉన్నాను కాబట్టి ఒక బ్యాంక్ చేతికి వెళ్తాను, ఏముండదు అక్కడ, నోరు మూసుకుని వెళ్ళిపో. తినకుండా తిను, ఎంత తింటావు తిని ఇష్టం. కలిసి సమకూర్చాలి, వేరేగా సమకూర్చడం. పౌలు గారు తిమోతి కూడా చెప్పాడు కాబట్టి, నిజమైన సైనికుడు వలె మంచి సైనికుడు నాతో కలిసి శ్రమపడు. నీ తిప్పలేదు నువ్వు పడ్డాను, నా తిప్పలా నీ తిప్పలు నువ్వు పడకూడదు, నాతో కలిసి తిప్పలు పడ. ఆత్మీయ తండ్రులను, ఆత్మీయ నాయకులను గౌరవించే తరం పోయిందండి బాబు. వీడు కొంత నేర్చుకుంటాడు, ప్యాచ్ చేస్తూ వస్తే ఇక్కడ డైరీ కూడా పెట్టేసినట్టు. వీడికి పాట పాడుతూ నడిపి చేస్తాం, అదే వచ్చిందనుకో కొంచెం కేకలు, వెంటనే కోటం పక్కన డైరీ ఉంటాడు.
ఎందుకంటే లీక్ అవ్వకుండా ప్యాచ్ చేస్తా వచ్చండి, పెట్టేసి అనుకుంటాం. రిలేషన్షిప్ ఏమన్నా సార్ ఇది ఇరుగ్గా ఉంది కనుక పెద్దలకి అంత వల్ల దుర్మార్గం అంతా. మంచి కొడుకులు అయితే ఏమన్నాలండి, పిల్లలు పెరిగాం కదా, ఇల్లు ఇరుగ్గా ఉంది, తలపని చేసి మంచిది అర్థమయ్యా అనాలి. నిజమైన కొడుకులు అయితే వీళ్ళు ఏమన్నారు, ఇరుగ్గా ఉంది కనుక మేము వేరే కట్టుకుంటాం. మరి ముసలి పెడితే ఏంటి, ఎలా సత్యం ఆగింది, రోగాలు నొప్పులు బాధలు తీరిపోయాయి కదా, వెళ్ళిపోయి కట్టేసుకుంటాం వేరుగా మేము. మరి ముసలు అక్కడ ఈ పాకలో ఈ కుక్కి మంచంలో నువ్వు రావు మాకెందుకు వెళ్ళిపోయాం. మంచి శిష్యులు అయితే అయ్యా 10 రూమ్స్ కడతాం, సెంటర్ రూమ్లో మీరు ఉండాలి, మీ చుట్టూ మేము ఉంటాం. అది కొడుకంటే ఆ మనసు అయితే అలాగే. ఇస్సాకు ఏం చేశాడు, వాళ్ళ నాన్నగారు త్రవ్వించిన బౌలను ఫిలిస్తీన్లు పూడ్చివేస్తే ఇంకో 4 బౌలు తవ్వించి ఇస్సాకు త్రవ్విన బౌలను పెట్టుకుంటే లాస్ ఏముందండి, తప్పేముందండి, ఎవడు కాదంటాడండి. నేను త్రవ్వించిన బావులు ఇస్సాకి బావిని పేరే అక్కడ నాకు మా నాన్నగారి పేరుంటే చాలు. మా నాన్నగారి సేవ పాడైపోయింది అనుకోండి, మా నాన్నగారి కష్టం పాడైపోయిందని పేరు ఉండిపోతాం. ఆయన త్రవ్వించిన బావులు మరలా బాగు చేసి నాన్నగారు త్రవ్వించిన బావు ఆ పేరుంటే చాలు, నాకు అక్కడ సపరేట్గా పేరు ఆడండి ఇస్సాకు అంటే. యేసుతో పోల్చడానికి పనికొచ్చే క్వాలిటీ అది. మనకు అనుకుంటుందా, మరి మన నాన్నగారి కాలంలో కొంత పేరుకంటే పూర్తి చేయండి, మళ్ళీ మనం ఫ్రెష్ కదా అవి నీకు పేరే కావాలి. టీవీలో నువ్వు పేరు ఉతుకు ఎనకే అలా వచ్చేస్తున్నావు. ఎందుకు కొన్ని ప్రసంగాలు నీ పేరు చేయట్లేదు, ఎందుకు వచ్చి వెళ్ళిపోతాను, ముందుకు వచ్చి నేను కంగారు పడిపోతాను, ఇలాగ అనుకున్న పోటీ మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకు అలాగే? దేవుని వాక్యం అంటే సరిపోదు, దేవుని వాక్యం దేవుని వాక్యం ఎందుకలాగే టపాకులు పేలినట్టు పంప చేసినట్టు ఏంటిది? అన్ని లోక పద్ధతులు, లోక సాధనాలు. ప్రార్థన చేసుకున్నాను నేను ప్రార్థన కదా నాకు అర్థమవుతుంది. మెట్ల మీటింగ్కి వెళ్తుంటే ప్రార్థన చేసుకున్నాను పడికి తుల్లిపడిపోయి భయవేసి సరిపోతుందని కలుగుసుకోవాలి. దేవుని భయముతో పిచ్చబడి పశ్చాత్తపడి కాదా అదే కాదు. యేసుతో కలిసి ప్రార్థన, యేసుతో కలిసి ప్రయాణం, యేసుతో కలిసి సమకూర్చు. దేవునికి మంచి స్తోత్రం చెప్పాలి. యేసుతో కలిసి శ్రమ పడాలని కూడా చెప్పేసుకున్నాం కదా. ఆ శ్రమలు పడితే ఏమైనా ఉపకారం ఉందంటారా? 1 తిమోతి 2వ అధ్యాయం, క్షమించాలి 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనం. కలిసి శ్రమ పడాలనే మాటలు మనం సహించిన వారమైతే చెప్పుకున్నాం. 2వ అధ్యాయం 2వ వచనం, అదే అధ్యాయం 12వ వచనం. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఆయనతో కలిసి ప్రార్థన చేస్తే, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే, ఆయనతో కలిసి సమకూర్చితే, ఆయనతో కలిసి శ్రమ పడితే, ఆయనతో కలిసి ఏలుదుము. ఆమేనండి. హల్లెలూయా. ఇక్కడ అందుకే మనకి కనీసం వార్డు మెంబర్ వాళ్ళని ఆశ మనకు లేదు. మనకి ఎలక్షన్ పడ్డప్పుడు మనకి ఎందుకు మనసులో కోరిక రావట్లేదు, నేను పోటీ చేయాలి, మనకి అంత ఆశ ఎందుకు కలగట్లేదు? ఇదంతా ఇంత పదవి కాదు, ఇది ఎందుకు మనకి? మరీ తిరుగులేని మెజారిటీ వచ్చిన వాడికి కూడా 5 సంవత్సరాలు ఉండే గ్యారెంటీ లేని టెన్షన్ ఉన్నాయి భూమి మీద. ఏసు రక్తం అయితే టెన్షన్ లేని 1000 సంవత్సరాల పదవి కాలం మనకు రాబోతుంది. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలబోతున్నాం సార్ మనం. ఆయనతో కూడా ఏలుటకు చెప్పండి, ఆయనతో కలిసి ప్రార్థన చేద్దాం, ఆయనతో కలిసి ఇంకా ఆయనతో కలిసి, తద్వారా మనం ఆయనతో కలిసి. ఇంకో 2 మాటలు చదవక్కర్లేదు. ప్రార్థన 3:20 ప్రకారం ఆయనతో కలిసి భోజనం చేస్తాం. యోహాను ప్రకారం ఆయనతో కలిసి చూపిస్తాం. 7 ఆయనతో కలిసి మనం చేయాలి. దానికి ఫస్ట్ ఆయనతో కలిసి ప్రార్థన చేయాలి. ఆయనే తన భారమును మనతో పంచుకొని ప్రార్థనలు చేయించే స్థాయికి మన ప్రార్థన జీవితం. మళ్ళీ ఫస్ట్ చెప్పిన క్లాస్లో మళ్ళీ చెప్తారు ఏంటది? ఆయన మనల్ని కలుసుకొని ప్రార్థన నేర్పిన దగ్గర నుంచి ఆయనతో కలిసి ప్రార్థన చేసేదాకా మన ప్రార్థన జీవితం ఎదగాలి. ఈ సంవత్సరం ఈ గురిగా బ్రతుకున్నాం. ఆ 7 పాయింట్లు ఒక చార్ట్ మీద రాసుకోండి. పడుకొని లేక ఎదురుకుండా కారు మీద కనబడాలా పెట్టుకుని ఉదయం లేగానే 7 టార్గెట్ నీ కళ ముందు కనపడాలి.
సత్యమని ప్రార్థన చేయి. లార్డ్ మేక్ మీ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ 7 పాయింట్స్. దేవుని కృప మనందరికీ సమృద్ధిగా తోడై సహాయం చేయను గాక. ఒక మంచి తీర్మానంతో కూడా ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఒక మంచి తీర్మానంతో కూడా ప్రార్థన చేద్దామండి. అందరూ ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా 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 మీకు స్తోత్రం 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 స్తోత్రం.